హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాయా ఏఐ స్టోరీస్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను విన. నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగస్తూ ఉండేవాడు. ఆయన రోజూ సాయంత్రం దగ్గర్లోని శివాలయానికి వెళ్లి ఉపన్యాసాలిచ్చేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు. ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు. అతడు కొంచెంసేపు సేద తీరాక, నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు స్వామీజీ. పడిపోలేదు, కావాలనే దుకాను. నా జీవితంలో అన్నీ కష్టాలే, ఏ పనిచేసినా కలిసి రాలేదు. ఆఖరికి భార్యా పిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు. అంతా విన్న స్వామీజీ, సరే, బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు. అతడు ఆవురావురంటూ ఆ పండును తినేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అతడికేసి చూస్తూ, పండంతా తిన్నావు కాని గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ వ్యక్తి మాత్రం పకాల్న నవ్వి, గింజలు తినడానికి పనికిరావుగా స్వామీ, అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి గింజలు అడ్డురాగానే తినడం మానేలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ. ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామీ, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడా వ్యక్తి. అప్పుడు స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కాని ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు. దానికా వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామీ, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనిచేయను, కాయకష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్థులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ కథ మనకు చెప్తున్నది ఒక్కటే, కష్టాలు వచ్చినప్పుడు మన జీవితం మొత్తం వ్యర్థమని భావించకూడదు. వాటిని దాటి జీవితం తీపిని ఆస్వాదించాలి.